హలో ఫ్రెండ్స్, సిపి గేట్కి సంబంధించిన మీ అందరి కోసం సబ్జెక్ట్ వైజ్గా లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉందో నేను సబ్జెక్ట్ వైజ్గా నేను వీడియోని అయితే చేస్తూ ఉంటాను. ఈ ప్రతి వీడియోలో కూడా ఫేజ్ 1లో ఓపెన్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది, తర్వాత రిజర్వేషన్ అంటే ప్రతి డిఫరెంట్ రిజర్వేషన్ ఆధారంగా ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ అని ఉంది, రెగ్యులర్గా మరియు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాస్లో ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉందో నేను కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. సో ఆల్ సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను కాబట్టి రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కామెంట్లో మీకు వచ్చినటువంటి ర్యాంకు తర్వాత మీ సబ్జెక్ట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ ఏ సబ్జెక్ట్ అయితే కామెంట్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ని నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మనము జియాలజీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూడబోతున్నాము. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అనేటువంటిది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చూద్దాము. ఓపెన్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ఉందో మనం రెగ్యులర్గా చెక్ చేద్దాము. బట్ ఇక్కడ మనకు సీట్ అనేటువంటిది ఏ కేటగిరీ కింద అలాట్ అయిందో మనకి ఇక్కడ ఈ కాలంలో మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, సో ఇది అంతా ఓపెన్ కేటగిరీ కింద వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఓపెన్ అంటే అన్రిజర్వ్డ్ అనే కేటగిరీలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇలా ర్యాంక్ కనుక చూసినట్లయితే మనకు కంప్లీట్గా ఫస్ట్ 25 దాదాపుగా ఫస్ట్ 19 సీట్స్ అనేటువంటి మనకు ఫస్ట్ 25th ర్యాంక్ వరకు ఉన్నట్టుగా చూస్తాం. సో జనరల్ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో మనకు 25th ర్యాంక్ వరకు ఎనీ క్యాండిడేట్ ఐదర్ ఎస్సీ, బీసీ, ఎస్టీ ఎవరైనా కావచ్చు 25th ర్యాంక్ వరకు ఉన్నట్లయితే మీకు ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ బీసీఏ ఓయూ ఫీమేల్ కనుక చూసినట్లయితే మనకు బీసీఏలో ఫీమేల్ కోటాలో మనకు 87 ర్యాంక్ కట్ ఆఫ్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూడవచ్చు. సో బీసీఏ ఓయూ జనరల్లో మనకు 110 ర్యాంక్ ఉంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం లాస్ట్ ఇయర్ ఫీమేల్ కేటగిరీలో. సో అలాగే బీసీఏలో మనకు 47 ర్యాంక్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం జనరల్ కోటాలో. సో నెక్స్ట్ బీసీబీలో మనకు జనరల్లో చూసినట్లయితే 33 ర్యాంక్, 75 ర్యాంక్, 73 ర్యాంక్ ఉన్న వాళ్ళకు లాస్ట్గా మనకు కట్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఓయూ జనరల్ కోటాలో, అంటే ఫీమేల్ మేల్ అలా ఏం లేదు. బీసీబీ జనరల్లో మనకు 73 ర్యాంక్ ఉన్నా కూడా మనకు ఓయూలో సీట్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ బీసీబీలో ఫీమేల్ కోటా ఉంటుంది. సో ఫీమేల్ కోటాలో చూసినట్లయితే 29 ర్యాంక్. సో నెక్స్ట్ ఇక్కడ బీసీసీ ఓయూ ఈ జనరల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫీమేల్ అనేటువంటి సపరేట్ ఏమి ఉండదు. బీసీసీ వాళ్ళకైతే 130 ర్యాంక్ ఉంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ బీసీడీ ఇది జనరల్ అన్నమాట. బీసీడీలో జనరల్లో చూసినట్లయితే మనకు 38th ర్యాంక్ ఉన్న వాళ్ళకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. బీసీడీ అన్రిజర్వ్డ్ ఫీమేల్ కోటాలో మనకు 26 ర్యాంక్ ఉంటే కూడా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ బీసీఈ ఓయూ ఫీమేల్ కోటాలో మనకు 101 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు మనకు సీట్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. షెడ్యూల్డ్ క్యాస్ట్లో జనరల్గా కానీ చూసినట్లయితే 71 ర్యాంక్ మనకు లాస్ట్ కట్ ఆఫ్ అనేది చూడవచ్చు. ఇక్కడ జనరల్ అన్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అందరూ వస్తారు. స్పెసిఫిక్గా ఎస్సీలో ఫీమేల్ కేటగిరీ కింద చూసినప్పుడు వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకు జనరల్ కేటగిరీలో 71 ర్యాంక్ కట్ ఆఫ్ ఇవ్వచ్చు. అలాగే ఎస్సీ ఓయూ ఫీమేల్ కోటాలో చూసినట్లయితే మనకు 41 ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. 41 ర్యాంకు మనకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సో మనకి ఇక్కడ ఎస్టీ జనరల్ కనుక చూసినట్లయితే 35 ర్యాంక్ కట్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఎస్టీ ఫీమేల్ కోటాలో చూసినట్లయితే 28 ర్యాంక్ ఉన్న వాళ్ళకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నేను రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్కి తేడా అనేటువంటిది నెక్స్ట్ చూపిస్తాను నేను. సో మనకు సెల్ఫ్ ఫైనాన్స్ బీసీఏ ఓయూ జనరల్లో కనుక చూసినట్లయితే 125 ర్యాంక్కి మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేటువంటి అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ బీసీబీ కనుక చూసినట్లయితే ఫీమేల్ కోటాలో మనకు 117 అనేటువంటి ర్యాంక్ వాళ్ళకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. బీసీబీ ఓయూ జనరల్ కోటాలో చూసినట్లయితే 152 అనేటువంటిది కట్ ఆఫ్ మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ బీసీడీ ఫీమేల్ కోటాలో కనుక చూసినట్లయితే 79 ర్యాంక్ అనే వాళ్ళకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్లో ఓయూ జనరల్ కనుక చూసినట్లయితే బీసీడీ సో మనకు 48 ర్యాంకుల వాళ్ళు కట్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. సో సెల్ఫ్ ఫైనాన్స్లో ఎస్సీ కేటగిరీలో మనకు జనరల్ కోటాలో కనుక చూసినట్లయితే 129 ర్యాంక్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ మనకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. 106, 95 ర్యాంక్ అనేటువంటిది ఉంది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఫీమేల్ కేటగిరీ అంటే ఫీమేల్ రిజర్వేషన్లో 91 ర్యాంక్ ఉంటే కూడా మనకు వచ్చింది సీట్. సో ఇది లాస్ట్ ఇయర్ అనమాట. సో అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఎస్టీ జనరల్గా కనుక చూసినట్లయితే 60 ర్యాంక్ మనం కట్ ఆఫ్ అనేటువంటిది చూడవచ్చు. ఇది కంప్లీట్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్ల యొక్క కేటాయింపు ఫేజ్ 1లో వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో దీని ప్రకారం మీకు ఎంత ర్యాంక్ ఉంటే మీ రిజర్వేషన్లో ఏ విధంగా సీట్ అనేటువంటి వచ్చిందో మీకు అర్థమైంది కదా.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. సో మీకోసం ఎంతో టైం స్పెండ్ చేసి మీరు ఇదంతా చేస్తున్నాం కాబట్టి మా కోసం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.